నేను ఈ సభాముఖంగా జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తా. ఇక్కడే తిరుమల ఉంది, నువ్వు ముందలెక్కుతావా లేంటే చంద్రబాబు నాయుడు గారు ముందల కొండెక్కుతారో తేల్చి చూద్దాం. అప్పుడు ముసలోడు ఎవడు ప్రజలే నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, సైకో జగన్ హయాంలో కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 తల్లి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడిలో నంబర్ 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1, గ్రామీణ ఉపాధిలో నంబర్ 1, మహిళల భద్రతలో నంబర్ 1, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా నంబర్ 1. ఈ సైకో జగన్ పరిపాలన కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 తల్లి. గంజాయి డ్రగ్స్ కి నంబర్ 1, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ లాంటి విషం కన్నా ప్రమాదమైన మద్యానికి నంబర్ 1, కోడి కత్తికి నంబర్ 1, గులకరాయికి నంబర్ 1. ఏకంగా కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే దాంట్లో నంబర్ 1. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు ఛార్జీలు కూడా పెంచుతాం, నంబర్ 1. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆనాడి పాలకులు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని లేని అనాథ రాష్ట్రంగా మన ప్రయాణం మనం ప్రారంభించాం. సచివాలయం హైదరాబాద్ లో, అసెంబ్లీ కూడా హైదరాబాద్ లో ఉండేది. ఆ అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ మంత్రులు ఉన్నప్పుడు ఒకే మాట చెప్పారు, ఉద్యోగాలు కల్పిస్తాం మన లక్ష్యం. ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేదే మన బాధ్యత. ఆనాడు దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడి, 35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఎంఓఎల్ కుదిరించాం. ఈ రోజు ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించాలి. మీరు వాడే షామీ ఫోన్ మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా, బ్లూ స్టార్ ఏసీ మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా, టీసీఎల్ టీవీ కూడా మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఏకంగా సెటప్ బాక్సులు కూడా ఈ రోజు మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా. మనందరం చూసాం, ఎప్పుడు లేని విధంగా చిత్తూరు జిల్లాకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఒక టీసీఎల్, ఫాక్స్కాన్, డిక్సన్, సెల్కాన్, టైల్స్ తయారు చేసే పరిశ్రమలు, ఇలా చెప్పుకుంటా పోతే 100ల కొద్ది పరిశ్రమలు ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చినాయి చిత్తూరు జిల్లాకి. ఈ రోజు ఆ పరిశ్రమలో 50,000 మంది పనిచేస్తున్నారు.